ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ 3 తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కాటక రాశిలోకి 3వ తేదీన సంచారం చేస్తాడు. ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా మనకి ఏప్రిల్ 13 వరకు వక్రగతిలో ఉంటాడు, అంటే రిట్రోగేట్లో ఉంటాడు. ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే, బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 7 నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు. ఇక రవి వచ్చేసి మనకి రవి గ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు. ఇక గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. శని మీనరాశిలో సంచారము, రాహు మీనరాశిలో సంచారము, అదేవిధంగా కేతువు కన్యరాశిలో సంచారం. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము 2.5 సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది. ఇక అది కాకుండా ముఖ్యంగా ఈ 30వ తేదీ రోజు దాదాపుగా షష్టగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది. అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ 14 వరకు 5 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని చూద్దాము. ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఈ రాశి వారికి ఈ మాసంలో సంచరిస్తున్నాయో చూసినట్టయితే, ముఖ్యంగా వీరికి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి కలిగిస్తాడు. ఇక శుక్రుడు 11వ స్థానంలోను లాభస్థానంలో సంచారము, బుధుడు 11వ స్థానంలో సంచారము, అదేవిధంగా రవి 11వ స్థానంలో ఏప్రిల్ 14 వరకు సంచారం అనేది ఉంటుంది. ఇక ఏప్రిల్ 14 తర్వాత 12వ స్థానంలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు యొక్క సంచారము మనకి వృషభ రాశిలోనే సంచారం అనేది గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి 1వ స్థానంలో సంచారము, రాహు మళ్ళీ లాభస్థానంలో సంచారము, ఇక కేతు వచ్చేసి 5వ స్థానంలో సంచారము, శని కూడా మనకు మార్చి 29 నుంచి 30 నుంచి ఈ మాసం నుంచి ముఖ్యంగా లాభస్థానంలో సంచారం అనేది మనకు ఉంటుంది. ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే, ముందుగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగజేసేటటువంటి గ్రహాల గురించి చూసినట్టయితే, కుజుడు తర్వాత శుక్రుడు, బుధుడు, రవి, అదేవిధంగా రాహువు, శని, ఈ గ్రహాలు మొత్తము వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయి. ఈ గ్రహాల యొక్క గోచారము వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కగా ఉంటుంది. ఇక ఒక రవి ఏప్రిల్ 14 తర్వాత, అదేవిధంగా గురువు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం మాత్రమే వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాలు ఒకసారి మనము గమనించినట్టయితే, ముఖ్యంగా కుజుడు వీరికి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు సప్తమాధిపతి, అదేవిధంగా 12వ అధిపతి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సప్తమాధిపతి కాబట్టి వివాహ ప్రయత్నాలు తప్పకుండా అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనేవి ముందుకు కదులుతాయి వృషభ రాశి వారికి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కుజుడు ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి గ్రహము. అదేవిధంగా మనకి ఇల్లు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహం కాబట్టి వాటికి కారకత్వం వహిస్తాడు. కాబట్టి కుజుని యొక్క సంచారం చక్కగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, భూములు, స్థలాలు కొనుగోలు, అమ్మకాల విషయాల్లో కానీ మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో చూడవచ్చు. వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ధైర్యం అనేది పెరుగుతుంది. 3వ స్థానము ముఖ్యంగా ధైర్యానికి కారకత్వం వహిస్తుంది కాబట్టి కుజుడు ఆ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క ధైర్యం అనేది తప్పకుండా పెరుగుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు. సోదరిమణులతో చక్కగా ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలిగేటటువంటి అవకాశాలు మనకి ఈ మాసంలో వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. రాష్ట్రాధిపతి అదేవిధంగా 6వ అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచారము చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మెరుగుపడుతుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా వాహన సౌఖ్యం ఉంటుంది. ఏదైనా పోటీకి సంబంధించినటువంటి విషయాలు, 6వ స్థానం పోటీకి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఈ విషయాలలో ముఖ్యంగా మీకు చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి శుక్రుని వల్ల కలుగుతున్నాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. వాహన సౌఖ్యము, అదేవిధంగా ఇంట్లో మీకు కావలసినటువంటి వస్తువులు సమకూర్చుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. దాంపత్య సౌఖ్యం ముఖ్యంగా చాలా చక్కగా ఉంటుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషము అనేది ఉంటుంది. ఇక 2వ అధిపతి, పంచమాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి చక్కగా ఉంటుంది. ధనము, సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. దాంపత్య సౌఖ్యము బాగుంటుంది. కొనుగోలు, అమ్మకాల్లో కూడా మీకు ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకి బుధుని వల్ల కలుగుతున్నాయి. ఇక రవి కూడా 11వ స్థానంలో సంచారం చేస్తాడు. 11వ స్థానం అంటే ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో ఏప్రిల్ 14 వరకు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే చతుర్థ స్థానము మనము ప్రాపర్టీస్కి, రియల్ ఎస్టేట్ ఏ విధంగా కుజుడు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాడు, అదేవిధంగా రవి కూడా 4వ స్థాన అధిపతి అయినటువంటి రవి కూడా ఏప్రిల్ 14 వరకు లాభస్థానంలో ఉంటాడు కాబట్టి వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా తల్లిగారి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఈ ఏ విషయాలైనా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు రవిగ్రహం వల్ల మీకు ఏప్రిల్ 14 వరకు కలుగుతున్నాయి. ఇక రాహు కూడా 11వ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి విదేశీ వ్యవహారాలు కానీ, లేదా స్నేహితుల వల్ల కానీ, లేదా నెట్వర్కింగ్ వల్ల కానీ వృషభ రాశి వారికి, సోషల్ నెట్వర్క్ వల్ల కానీ వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సంతానానికి వివాహం కనుక చేయాలి అని అనుకున్నట్టయితే ఆ వివాహ ప్రయత్నాలు కూడా వృషభ రాశి వారికి ఈ మాసంలో సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శని మీకు ఇప్పుడే లాభస్థానంలోకి సంచారం చేశాడు. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి శని మీకు మీనరాశిలోకి సంచారం అనేది జరిగింది కాబట్టి మీకు లాభస్థానంలోకి వచ్చాడు. శని వృషభ రాశి వారికి యోగకారకుడు. ఎందువల్లంటే నవమాధిపతి, కోణ కేంద్రాధిపతి అయినటువంటి శని మనకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా భాగ్యము అనేది కలిసి వస్తుంది. లాంగ్ జర్నీస్ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాడు. ముఖ్యంగా శని 11వ స్థానంలో ఉండడం వల్ల కార్యసిద్ధి అనేది పెరుగుతుంది. ప్రమోషన్స్ వృత్తిలో వస్తాయి. ఏదైతే లేదా హైక్స్ అధికంగా వచ్చేటటువంటి అవకాశాలు మనకి వృషభ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి రవి 12వ స్థానంలో సంచారం చేస్తాడు ఏప్రిల్ 14 తర్వాత కాబట్టి రవి తండ్రికి కారకత్వం వహిస్తాడు కాబట్టి తండ్రి గారితో గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. పెద్దలు, హై స్టేటస్లో ఉన్న వారితో కాస్త
మిస్అండర్స్టాండింగ్స్ కానీ వాగ్వివాదాలకు కానీ వెళ్లకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. సేవింగ్స్ కూడా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇవి స్థూలంగా మనకి వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే, అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే, అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి. ఇవి స్థూలంగా రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.